బయట చూస్తే వాన పడేలా ఉంది. బొజ్జలేమో ఆకలేస్తుంది. ఇంక ఫాస్ట్‌గా వాన పడేలోపు కేజీ చికెన్ తెచ్చేసుకొని ఫ్రై చికెన్ చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాం. అసలు ఈ పీస్ చూడండి ఎంత బావుందో. వేడి వేడిగా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపరొచ్చింది. మీకు తినాలనిపించట్లేదా? సో, ఫాస్ట్‌గా రెసిపీ చూసేసి సేమ్ ఫాలో అయిపోండి. మీకు సూపరొస్తది టేస్ట్. మ్యారినేట్ చేయడం కోసం వేస్తున్న మసాలా పౌడర్స్ అన్నీ నేను క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. తప్పక చూడండి. ప్లస్ చిల్లీ పౌడర్ ఎక్కువేయొద్దు. కొంచెం కేఎఫ్‌సీ చికెన్‌లా రావాలంటే స్పైసీ ఎక్కువ లేకుండా దానికి మేనేజ్ చేయడానికి పెప్పర్ పౌడర్ వేసుకోండి. అది బెటర్ ఆప్షన్. మేమైతే అలానే వేసుకున్నాం. ఆయిల్ కూడా 1 స్పూన్ వేసుకొని ముక్కలకి బాగా మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత కర్డ్‌లో కొంచెం వాటర్ మిక్స్ చేసి కొంచెం వాటరీగానే కలుపుకొని అది కూడా బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో ఒక 3-4 అవర్స్ పెట్టుకోండి. అప్పుడే మంచిగా ముక్కలకి మసాలా పడతది. కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేలోపు మనకు ఒక చిన్న పనుంది. ఏంటంటే మైదా పిండిని ఒక పెద్ద గ్లాస్ తీసుకొని బియ్యపు పిండి హాఫ్ గ్లాస్ తీసుకొని 2 బాగా మిక్స్ చేసుకోండి. అందులో కొంచెం ఉప్పు, కారం వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. కేజీ చికెన్ కాబట్టి మనం 4 ఎగ్స్ తీసుకుంటున్నాం. 4 ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనకి ఫ్రై చికెన్ కోసం కావాల్సిన 4 మెయిన్ థింగ్స్ ఏంటంటే మ్యారినేటెడ్ చికెన్, బీట్ చేసుకున్న ఎగ్స్, మైదా పిండి, బియ్యపు పిండి ప్లస్ ఐస్ క్యూబ్స్ ఏసిన కూల్ వాటర్. దీని తర్వాతే మెయిన్ విషయం ఉంది. పర్ఫెక్ట్ ఫ్రైడ్ చికెన్ అంటేనే లోపల జ్యూసీగా చికెన్ మంచి కుక్ అయి ఉండాలి. బయటకేమో క్రిస్పీగా ఉండాలి. సో, ఫుల్ వీడియో చూసేయండి. నేను ఎలానో చెప్తాను. చిన్ని పీస్‌తో ట్రై చేద్దాం. దాన్ని బీట్ చేసిన ఎగ్‌లో పెట్టుకొని తర్వాత పిండిలో మంచిగా పిండి పట్టేలా అద్ది. తర్వాత ఐస్ క్యూబ్‌లేసి మళ్ళీ ఐస్ క్యూబ్‌లో నుంచి తీసిన పీస్‌ని పిండిలో పెట్టి ఎక్కువ పిండి అయ్యేలా చూసుకోవద్దు. మీకు అర్థమవుతది. దాన్ని మళ్ళీ ఆయిల్‌లో ఏసేయండి. ఇప్పుడు లెగ్ పీస్‌తో ట్రై చేద్దాం. లెగ్ పీస్‌తో కూడా సేమ్ అన్ని పీసెస్ అలానే చేయాలి. ఐస్ క్యూబ్ వాటర్‌లో పెట్టడం, మళ్ళీ ఇలా పిండిలో వేయడం, అలా తీయడం. అట్లా చేస్తూ ఉండండి. మీకే అర్థమైతది. ఇక్కడ గెంటెతోటి మొత్తం చెరిపేయద్దు. పక్కా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే ఎక్కువ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తది. లోపల పీస్ ఉడకదు. మీడియంలో పెడితేనే పీస్ ఉడుకుతది. ఇక్కడ చూస్తున్నట్టుగా లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా రావాలంటే అలానే చేయండి. గోల్డెన్ బ్రౌన్ వస్తే తీయండి బయటికి. మేమిక్కడ ఆగలేక తిన్నాము. క్రిస్పీగా ఉంది. సౌండ్ చూస్తేనే అర్థమైతది మీకెంత మంచిగుందో. వేడిగా ఉన్నా సూపరొచ్చింది టేస్ట్. ఉప్పు, కారం సూపర్ సరిపోయింది. మీరు ట్రై చేయండి పక్కా. ఇంకా మిగిలిన పీసెస్ అన్నీ వేసేసుకుందాం. ఫైనల్‌గా చూడండి ఎన్ని పీసెస్ వచ్చాయో సూపరుంది. ఈ క్రిస్పీ సౌండ్ చూడండి. తినేయాలనిపిస్తుంది నాకైతే. ఇంక తినేద్దాం లేట్ చేయకుండా. ఒక లెగ్ పీస్ తీసుకొని అలా తందూరి సాస్‌లో తీసుకొని తింటుంటే అదిరిపోయింది. చూస్తేనే నాకైతే ఇప్పుడు వాయిస్ చెప్తుంటే కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. క్రిస్పీగా లోపల జ్యూసీగా అబ్బా! సూపర్ లేండి. నేను సూపర్ అనడం గాదు. మీరు ట్రై చేసి నాకు సూపర్ అని కామెంట్ చేయండి. అప్పుడే మీకు అర్థమైతది. ఈ తందూరి సాస్‌ని కూడా మేమే చేసుకున్నాం. మీకు అది గూడా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను మీకు అది కూడా చేసి చూపిస్తాను. ఇంక లేచెళ్లి స్టార్ట్ చేసేయండి ఫ్రైడ్ చికెన్‌ని. మీకు రాకపోతే మీ ఫ్రెండ్స్‌కో, మీ మదర్‌కో షేర్ చేయండి. పక్కా చేసి పెడతారు. నేనైతే